సాగిదము తన పయనం చేనేత కార్మికులకు చేయూత ఇంజనీరు ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు మంగళ టపాసులు ఆపండి పుణ్యం ఉంటుంది మీకు నా పిల్లలందరూ సైడ్ తిరిగేసి నందమూరి తారక రామారావు గారు ఇదే గడ్డపై వచ్చి మహానాడు పెట్టారు. మంచి ఎండల్లో మహానాడు పెట్టారు. మనందరి చోట్ల కారాలు కానీ అన్నగారు మటుకు స్థిరీగా ఉండి ఆనాడు అందరినీ ప్రసంగించి మాట్లాడారు. అన్నగారి వల్లనే భారతదేశానికి సంక్షేమం పరిచయం అయింది. అన్న ఎన్టీఆర్ 2 రూపాయలకి ఆనాడు కిలో బియ్యం అందజేశారు. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించారు. మహిళలకి ప్రత్యేక యూనివర్సిటీ కూడా ఆనాడు అన్నగారు ఏర్పాటు చేశారు తల్లి. అందుకే ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళినా మన గుండెల్లో నిలబడేది అన్న ఎన్టీఆర్. తల్లి నేను పరిచయం చేసుకుంటున్నా. మనందరి ప్రియతమ నాయకుడు అన్న ఎన్టీఆర్ మనవడి తల్లి. ముద్దల మనవడు అనొచ్చాం. అమ్మా 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. కరకట కమలాసం ఉన్నాడే ఎవరు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు వచ్చి ఏం చెప్పాడు తల్లి, లోకేష్ గారిని గెలిస్తే ఇక్కడ ఇళ్ళని తీయేస్తారని అబద్ధాలు చెప్పాడు. అవునా కదా తల్లి? ఇల్లు బీకారు తల్లి. ఇప్పటంలో ఇల్లు బీకారు. ముఖ్యమంత్రి గారు పక్కనే నివసిస్తారు. ఆయన ఇంటి ముందర అమరారెడ్డి కాలనీ కూడా అమ్మా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక మీ కంపెనీతో ఒక్క బటన్ పులుగు బటన్ అది నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కానీ లక్షలు పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదమ్మా. కరెంటు ఛార్జీలు 9, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. అమ్మా ఇంకా కటింగ్ కూడా చేస్తున్నారు తల్లి. అన్న క్యాంటీన్ కట్, బీమా కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, స్కూల్ అప్పు, 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి. ఇతర నాయకులాగా నేను పారిపోలేదు తల్లి. అమ్మా పిల్లితంగా అన్న క్యాంటీన్ కూడా మన పార్టీ పెట్టింది. అమ్మా 29 సంక్షేమం ఇచ్చారు. దాని తర్వాత 2 సార్లు ఆల రామకృష్ణ రక్తమన్న వాళ్ళు చేశారని గుండె పైన చేపెట్టుకుని ఆలోచించమని వాళ్ళందరూ కోరుతున్నాం తల్లి. తల్లికి నేను మీకు అండగా నిలబడ్డా. ఈ రోజు మీరు చూస్తే నేను యుగలం పాదయాత్ర ప్రారంభించే ముందర మనకు అనేక కంచుకోట్లు ఉన్నాయి తల్లి. నేను ఆ కంచుకోట్లకి వెళ్ళా. మొన్న కూడా ఒక సీట్ విషయంలో బాబు గారు నవ్వుతా అన్నారు నాకు. అరే అందరూ ఆ సీట్ కావాలంటున్నాడు, నువ్వే అనుకుంటా ఆ సీటు వద్దంటున్నావు అని. ఎంతో మంది చెప్పారు 2 స్థానాల్లో పోటీ చేయని. నేను చేయనని చెప్పాను. మంగళగిరి ప్రజలపైన నాకు నమ్మకం ఉంది. భారీ మెజార్టీ నన్ను గెలిపిస్తారు. అమ్మా మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే నాకు కొండంత బలం తల్లి. నిజంగా చాలా ఆనందం వస్తుంది. మొత్తం అందరు తరలి వచ్చి ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడు ఊహించలా ఆగుతున్నారు. మహానాడులో మీరు ఇంత ప్రేమ చూపిస్తారు, ఇంత ఉత్సాహం చూపిస్తారని నేను ఏనాడు ఊహించలేదు తల్లి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నా దుష్ప్రచారం నమ్ముతారని భయపడ్డా తల్లి. దయచేసి నమ్మద్దమ్మా. అమ్మా ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా మీరు నివసిస్తున్న ప్రాంతాలను రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అమ్మా పట్టాలు ఇస్తాం కాదు, గౌరవంగా బట్టలు పెట్టి మరీ పట్టాలు ఇస్తాం తల్లి. అమ్మా రీటైనింగ్ వాల్ కూడా కట్టాలి. తరతరాలుగా మీరు కోరుతున్నారు. 2 నెలలు ఓపిక పెట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా రీటైనింగ్ వాల్ కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏమా 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలు నమ్ముకున్నారు. కట్టారా రీటైనింగ్ వాల్? లేదు. ఇచ్చారమ్మా ఒక్క పట్ట? లేదు. అంతెందుకు తల్లి, కనీసం తాగునీరు ఇచ్చే పరిస్థితులు లేరు.
డ్రైన్ వేసే పరిస్థితులు లేరు. అది కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ ఇస్తాను. సైడ్ కాలువలు కడితే మన మురికి నీళ్ళు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. పొత్తిళ్ళు నుంచి వాళ్ళకి మనకి గొడవ. లేదంటే 3 గడపలు దాటట్టు వెళ్తే మళ్ళీ 3 గడపలు దాటిన తర్వాత మనకు గొడవ. అమ్మా దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ ఇస్తుంది. భూగర్భ డ్రైనేజ్ అన్న ఎన్టీఆర్ ఊర్లో నేనే చేపించా తల్లి. భూగర్భ డ్రైనేజ్ 8 సంవత్సరాలు అయింది. ఒక్క దోమలు ఎత్తాలి. అందుకే మొత్తం నియోజకవర్గం అంతా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా నీటి సమస్య పక్కనే కృష్ణమ్మ, కానీ నీళ్లు లేదు. ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఉండేవారు. ఆయన నిధులు కేటాయించారు తల్లి. కానీ ఇక్కడున్న మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండేది. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వాళ్ళు పని చేయలేదు తల్లి. ఆయన ప్రతిదానికి అడ్డు పెట్టేవాడు. బా ఎంత అద్భుతంగా కేసులు వేస్తారండి. నేను లాయర్ అంటే భలే డబ్బులు సంపాదించాడు. ఒక పని చేయాలంటే కోర్టుకెళ్ళి కేసేస్తాను, ఇంకో పని చేయాలంటే మళ్ళీ కోర్టుకెళ్ళి కేసేస్తాను. దానివల్ల ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్లే తల్లి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే వాటర్ ట్యాంకులు కడతాం. నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. అమ్మా వాళ్ళు ఏం చేయలేదు కనుక నాకు ఓటేమని నేను అడగట్లా. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా నేను చేసిన మంచి పనులు చూసి నాకు ఓటేమని కోరుతున్నా తల్లి. ఒక పట్టుదలతో నేను వచ్చాను. కొంచెం తెల్ల జుట్టు వచ్చినా యువకుడినే తల్లి. మా వెంకటరావు గారు పెట్టే టార్చర్ కి తెల్ల జుట్టు వచ్చేసింది తల్లి. నేను ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, మీకు సేవ చేశాను నేను వచ్చాను తల్లి. అమ్మ 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న బాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాను తల్లి. సగం వచ్చింది, సగం వెళ్ళా. మిమ్మల్ని పెట్టారా? 6 చేశాను, కానీ ఈరోజు నేను రిక్షా దొక్కుంటున్నాడని చెప్పాను. తీసుకుంటాం. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో మేము జమ చేస్తాం. ఉచితంగా 3 ఎన్ని చేతులకు చూపించండి. 3 గ్యాస్ సిలిండర్లు అందజేసి 15,000. ఇద్దరుంటే ఎంత? డ్వాక్రా సంఘాలు ఉన్నారు చెప్తలే. ఇద్దరు బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నేను ఊహించలా రచ్చబండి ఇంతమంది ఉంటారని. అప్పటికే దాదాపు 1 గంట ఆలస్యంగా వచ్చే తల్లి. అక్కడ కూడా టిట్కో దగ్గర చాలా ఆలస్యం తల్లి. వాళ్ళ సమస్యలు కూడా ఎన్ని నేను వచ్చాను తల్లి. అమ్మా ఇంకో ఇప్పటికీ పట్టాలు చెప్పా. రెండోది నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. ఇది నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళా. అయ్యగారికి చెప్పా 8,000 మంది ఇల్లు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఆ రోజులో ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుందాం, ఎల్లి నువ్వు హామీ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పారు. నేను సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. అమ్మా భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4,000 వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందని ఆలోచిస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు నేను మన ప్రాంతంలో ఈరోజు మనం ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే వాలంటీర్లు పంపించి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. అదే కానీ వైకాపా నాయకులు అయితే 2, 3, 4, 5 ఫ్లోర్లు వేసుకొచ్చిందని. అమ్మ 2 నెలలు ఓపిక పట్టండి. ఇంటికి కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ ద్వారా అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మ వాలంటీర్, వార్డు సచివాలయాన్ని, కౌన్సిలర్ని, మున్సిపల్ చైర్పర్సన్ అందరిని అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ, ఇది రచ్చబండ ఇప్పుడు చాలా ఎక్కువ నేను మాట్లాడేశా. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాక వచ్చేదాన్ని. గతంలో నేను మన ప్రాంతం నడిచినప్పుడు నాకు మీరు చెప్పిన సమస్యలు, అందుకే దానిపైన స్పష్టమైన హామీలు నేను ఇస్తున్నాను.
ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఒక్క నిమిషం తాతయ్య, ఇంకా పూర్తి అవ్వలేదు. సమస్య తర్వాత చెప్తాను, ముందు నేను అనుకున్నది చెప్తాను. చెప్పమ్మా. మీ తాతగారు ఇక్కడ మహానాడు పెట్టక ముందు దీనికి పేరు లేదు అసలు. మహానాడు కూడా పెట్టినప్పుడు మాది చిన్న ఇల్లు, నేను పొలాలు అడిగి పెట్టుకొని ఉన్నాను. అయితే మా ఇల్లు కూడా తీసేస్తారని చాలా మంది బెదిరించారు. కానీ మహానుభావుడు మా పక్క నుంచే రేకులు వేసుకొని మొత్తం చేసుకున్నారు. ఆయన్ని రోజు చూసేదాన్ని నేను. అలాంటి టైంలో కూడా మమ్మల్ని కదిలించలేదు. కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం నాన్న. 86లో నవంబర్ నెలలో వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడు ఇదంతా పొలాలు, పూల తోటలో మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడ్డాం. కృష్ణలోంచి తెచ్చుకునేవాళ్ళం. పిల్లలతో ఉన్నాను నేను. అలాంటి టైంలో కూడా ఇక్కడి నుంచి అడుగు బయట పెట్టలేదు. కానీ తాతయ్య గారు వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. నాకు ఇప్పుడు సరిగా ఏలు ముద్దలు పడట్లేదు స్వామి. దానికి తోడు రేషన్ కూడా సరిగా రావట్లేదు. మాది 7 లేకపోతే ఇంటికి తేవడము ఏదో చెప్తే పింఛను కూడా కొద్దిగా చూడండి బాబు. నాకు వస్తుంది, పింఛను వస్తుంది కానీ కదా, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి. అమ్మా, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకల్ అధికార బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.